ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దాని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండెను. 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ధైర్యం వహించండి అంటే ధైర్యంగా ఉండండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు కలుగుతున్న శోధనను బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి, ఇదిగో నీకు కలుగుతున్న ఇబ్బందిని బట్టి నువ్వు ఎంతగానో ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావేమో. అందుకే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, మీరు ధైర్యం వహించండి, ధైర్యం కలిగి ఉండండి. ఎందుకు దేవుడు ధైర్యంగా ఉండమంటున్నాడంటే, చూడండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. తప్పక దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ భక్తుడి ద్వారా మాట్లాడుతూ, మీరు ధైర్యం వహించండి, దేవుడు తప్పక మీతో ఉంటాడు. నిజమే, దేవుడు మన పట్ల ఎప్పుడూ ఉంటాడు. ఒక తల్లిదండ్రులే చూడగలిగితే చిన్న చిన్న సమస్యలు పిల్లలకు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సమస్యలు పిల్లలకు వచ్చినప్పుడు, ప్రతి విషయంలో పక్కన ఉండగలిగినప్పుడు, అంతకంటే గొప్ప ప్రేమ చూపించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. నీ తల్లి మరచిన, నీ తండ్రి విడిచిన, నేను విడవను ఎడబాయనని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. ఇదిగో మిమ్మల్ని అరచేతుల్లో చెక్కును అని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. నీకు శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు నేను మర్చిపోతాడా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ యొక్క అయోగ్యత వలన, నీ యొక్క పాపం వలన సమస్యలు తెచ్చుకుంటా ఉన్నావేమో. ఒకవేళ పరీక్షకే నీకు సమస్య వచ్చిందేమో, అయినా సరే భయపడవద్దు, ధైర్యం వహించండి. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు కలిగాయి, ఆయన ధైర్యం వహించాడు. అందుని బట్టి దేవుడు సహాయం చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా నీతో అదే మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మీరు ధైర్యం వహించండి, మేలు చెట్టుకే నేను సిద్ధంగా ఉన్నానని దేవుడి ఉదయకాల సమయంలో నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నమ్మినట్లయితే, ప్రభువా మేము ధైర్యంగా ఉంటాం, ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాం ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నారు, మాకు మేలు చేసే గొప్ప దేవుడు ప్రభు అని చెప్పి విశ్వాసంతో ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థించే. అమ్మా, అయ్యా, మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. నిజమే ప్రభువా, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కానీ, బాధలు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయి ప్రభువా. నీ అందు నేను ఎంత మాత్రం నమ్మకంగా ఉండకుండా వెనకబడిపోతూ ఉన్నాం. అందుకే నేరుగా మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. సమస్య ఎంత పెద్దదైనా సరే, అది ఎర్ర సముద్రం లాంటిదైనా సరే, అయ్యా మీరు తొలగించగలిగిన గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం, నీ బిడ్డలనైనా ఇక నుండి విశ్వాసంతో ముందు కొనసాగాలని ఆశపడతా ఉన్నారు. మేము ధైర్యంగా ఉండటానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు మాకు మేలు చేస్తాడనే నమ్మకంతో నీ బిడ్డలు ఉంటుండగా మీరు దీవించి ఆస్వాదించండి, కృపలతో నింపండి ప్రభువా. తప్పక ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారికి కలుగుతున్న శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతిదీ మీరు తొలగించండి ప్రభువా. నీ బిడ్డలని నానుకొని ప్రతిదీ జయించడానికి సహాయం దయచేయమని, ఒకవేళ పరీక్ష అయితే జయం తప్పక నీ బిడ్డలకు కలుగునట్లు సహాయం దయచేయమని, వారు కూడా విశ్వాసంతో ఉండడానికి సిద్ధపడుతుండగా ఇదే మనసు కడవరకు ఉండడానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధముగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే, పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా వారికి హెల్ప్ చేయడానికి మీరు సిద్ధపడినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.